ఎస్ రవీందర్ గారు, సో సూర్యకాంతి వల్ల పేగు వ్యాధులు అలాగే గోళ్ల బలహీనత వంటివి వస్తాయంటారు, అది నిజమేనా? పేగుల వ్యాధులు అయితే వ్యాధులు అని నేను చెప్పను కానీ కొంచెం మనకు డైజెషన్ స్లోగా ఉంటది, చిల్డ్రన్స్ లో కూడా ఉంటుంది కదా. ఎస్ డైజెషన్ స్లోగా ఉంటది, డైజెస్టివ్ సిస్టమ్ స్లోగా ఉంటది. తర్వాత మొటిలిటీ, మనం పేగులు మొటిలిటీ తక్కువ ఉంటది ఎండాకాలం. సో అందుకు లైట్ ఫుడ్ తినాలి, తగు ఫ్లూయిడ్ కంటెంట్ బాడీకి అవసరం కాబట్టి మనము డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనం ఫ్లూయిడ్ ఇవ్వాలి. సో దట్ డైజెషన్ సరిగా అవ్వటానికి ఫ్రైస్ ఫుడ్ అవాయిడ్ చేసి మసాలా ఫుడ్ అవాయిడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ పీక్ సమ్మర్ ఉంటే డైజెషన్ సిస్టమ్ సరిగా యాక్టివ్గా ఉండదు కాబట్టి మనము డయట్ ఫాలో కాకపోతే వాళ్ళకు వామిటింగ్ కానీ, డయేరియా కానీ, ఆర్ కాన్స్టిపేషన్ కానీ, మలబద్ధకం కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి అసిడిటీ రావచ్చు, కొంతమందికి ఏమన్నా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇంటెస్టైన్ డిజార్డర్స్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిడి అనే కండిషన్ ఏదైనా ఉంటే అది వాళ్ళకి సిమ్టమ్స్ సమ్మర్ సీజన్లో ఎక్కువైతాయి. అండ్ అలాగే ఇటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అంటే వేసవిలు కూడా వస్తాయా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్